ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఇంకొక్క రోజు ఎదురు చూడలేనా? నాది సేమ్ ఫీలింగ్. రేపు నువ్వు ఈ ఇనప ఊచల్ని దాటుకుని బయటకొస్తావు రాజా. అవును, స్వేచ్ఛ ప్రపంచంలోకి వస్తాను. ఆ తర్వాత మన ప్రేమ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను రాజా. ప్రేమ పక్షులమై ఎగిరిపోదాం. తప్పకుండా డార్లింగ్. ఆ క్షణం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. లవ్ యూ రాజా. ఈ ముసలి ప్రేమను చూడడానికి లాయర్ గారు, నేను ఇంకా రిటైర్డ్ అవ్వకుండా హెడ్గా ఉన్నది. త్వరగా ఆ ప్రేమ పిశాచిని తీసుకెళ్ళండి సార్. అమ్మా సుమంగళి గారు, వెళదాం రండి. వస్తాను రాజా. అలాగే, జాగ్రత్త. రే అభి, వసే వసు, రేపటి వరకు మీ మొగుడు పెళ్ళాల రిలేషన్ మెయింటైన్ చేయండి. రేపు మీ అంతు చూస్తాను. నందిని అక్క, ఏంటది? ఇది మూలిక తైలం అక్క. కేరళ వైద్యంలో వాడతారు. ఈ ఆయిల్ కాళ్ళకి రాస్తే నరాలు యాక్టివేట్ అయి పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా లేచి నడుస్తారు. అఖిల్ బావ కోసం స్పెషల్గా తెప్పించాను. చాలా థ్యాంక్స్ నందిని. అఖిల్ కోసం నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. అఖిల్ బావను నడిపిస్తానని నా మీద నమ్మకంతో నన్ను తీసుకొచ్చారు కదక్కా. మరి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఈ ఫ్యామిలీ నీకు రుణపడి ఉంటుంది నందిని. అవే మాటలక్క. నేనొక నర్స్ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావు బావా? ఏదో ఓల్డ్ నావెల్ ఉంటే చదువుతున్నాను. ఇదిగో మీ కాళ్ళ కోసం స్పెషల్ ఆయిల్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ నందిని. నాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు బావా. ఇది నా బాధ్యత. ఏంటి వసు, నందిని నీతో ఏదో చెప్తోంది? నందినికి అన్ని నీ పోలికలే అక్క. తనకి ఎంత ఓర్పు, ఎంత సహనం. అఖిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. అందుకే నందినిని పిలిపించాను వసు. నందిని అయితేనే కరెక్ట్ అనిపించింది. మంచి పని చేసావక్క. వేరే కేర్ టేకర్ అయ్యుంటే నందినిలా అఖిల్ని చూసుకునేది కాదేమో. నందినికి మంచి భర్త రావాలి. సంబంధాలు ఏమైనా చూస్తున్నావా మరి? ఆ టైం వస్తే తప్పకుండా చూస్తానక్క. నందిని నీకే కాదు, నాకు కూడా చెల్లెలే. నందినికి మంచి భర్తను తీసుకొస్తాను, ప్రామిస్. అయ్యో, కుక్కర్ పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను. సారీ రాణి, ఈరోజు మా ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత టైం అంతా అఖిల్తో స్పెండ్ చేయడానికి సరిపోయింది. మీకు టైమే ఇవ్వలేకపోయాను. రేపు షూర్గా కలుద్దాం. రేపు కాల్ చేస్తాను. బాయ్. ఆంటీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? స్టేషన్కి వెళ్ళొస్తున్నానే. స్టేషన్ కా? ఏ స్టేషన్ కా ఆంటీ? అది మెట్రో స్టేషనే. ఈ మధ్య మీరు రెగ్యులర్ గా మెట్రో స్టేషన్ అంటున్నారు, అక్కడే ఉందేంటి? ఏముంది, మెట్రో రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు. ఓ, టైం పాస్ కోసం వెళ్తున్నారా? నా టైం బాగుండడం కోసం వెళ్ళొచ్చాలేవే. అఖిల్ ఎక్కడా? రూమ్ లో ఉన్నాడు. మరి నువ్వు బయట ఉన్నావేంటే? అఖిల్ పక్కనే ఉండాలి కదా. అబ్బా, నందిని ఉందిలే. అదేం చేస్తోంది అక్కడ? నర్స్ కదా, అఖిల్ కి సర్వీస్ చేస్తూ ఉంటుంది. నువ్వు వాళ్ళనలా వదిలేసి వచ్చేయచ్చా? ఏమవుతుందంటీ? ఏమవడమేంటే నీ మొహం. నువ్వేమో అఖిల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు.
ఆ నందిని ఏమో అఖిల్ని ఎప్పుడూ అయస్కాంతంలాగా బావా బావా అంటూ అతుక్కుంటోంది. అసలే బావా మరదళ్ళు వరసైన వాళ్ళు. రేపు అఖిల్గాడికి కాళ్ళొచ్చి లేచి నడిచాడే అనుకో, ఇన్నాళ్ళు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావని నిన్నొదిలేసి ఆ నందినిని పెళ్లి చేసుకుంటాడు. అలా జరుగుతుంది అంటారా? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు జాగ్రత్త పడే నీ కాపురాన్ని కాపాడుకోవే. లోపల అదేం చేస్తుందో వెళ్ళి చూద్దాం పద. రా, రమ్మంటుంటే. థ్యాంక్స్ బావా. చూసావటే, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. అఖిలగాడు దాని జుట్టు సవరిస్తున్నాడు. బావా ఇక్కడ స్పర్శ ఉందా? హే, చక్కెల గింతలుగా ఉంది అక్కడ. అక్కడ బావా. అరే అరే ఆగు, కితకితలు పెడుతున్నాయి. ఒసే, నువ్వు నేను సరిగా గమనించలేదు కాని వ్యవహారం చాలా దూరం వెళ్ళిందిలేవే. చూడు, ఆ ఇద్దరు ఏకైకలు పకపకలు. త్వరలోనే నీ సంసారం సాగర్లో కలిసిపోయేలా ఉంది. అరికాలలో స్పర్శ ఉండడం మంచి సంకేతం బావా. కండనరాలన్నీ బాగా రెస్పాండ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మీరు త్వరలోనే లేచి నడుస్తారు. థ్యాంక్స్ నందిని, నీ మాట నిజమైతే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. అమ్మ, గిఫ్టా? ఏం గిఫ్ట్ ఇస్తావు బావా? నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఏమిస్తావు దానికి? నీ ప్రేమనిస్తావా లేకపోతే నా స్థానాన్నిస్తావా? ఏం మాట్లాడుతున్నావు హారిక నువ్వు? ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు? కేర్ టేకర్ గా వచ్చి నా భర్తని ఒళ్ళో వేసుకుంటున్నావా? హారిక, నన్ను సైడ్ చేసి మీరిద్దరు ఒకటవ్వాలనుకుంటున్నారా? అలా అడుగు. హారిక, మైండ్ యువర్ లాంగ్వేజ్. తప్పుగా మాట్లాడితే చెంప పగలగొడతాను. తప్పు చేస్తోంది మీరిద్దరు, నాకేం తెలీదు అనుకుంటున్నారా? హ, మీ రొమాన్స్ నేను చూడలేదు అనుకుంటున్నారా? హారిక గట్టిగానే తగులుకుంది. ఇది చాలా పెద్ద గొడవ అవ్వాలి దేవుడా. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు హారిక. రొమాన్స్ ఏంటి? నేను బావకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. కాదు, ఆ వంకతో అఖిల్కు దగ్గరవుతున్నావు. వరసైన వాడు కదా అని బళ్ళు వేసుకోవాలనుకుంటున్నావు. స్టాప్ ఇట్ హారిక. ఎంత నీచంగా ఆలోచిస్తున్నావు నువ్వు? నీచమైన పని చేస్తుంది మీ ఇద్దరు. నీకు పెళ్ళయిందని నువ్వు మర్చిపోయావు, నువ్వు పెళ్ళైన వాడివని అది మర్చిపోయింది. హే, ఇద్దరూ కలిసి నన్ను మోసం చేద్దామనుకుంటున్నారా? హారిక నువ్వు అడగవే, అలా నిలది ఇద్దరిని ఉతికి పారే. హే, నీకు వేరే మగాళ్ళెవరూ దొరకలేదా? నా మొగుడే నీకు కావాల్సొచ్చిందా? అందుకేనా నా ఇంటికొచ్చావు? మంచి ప్లాన్తోనే వచ్చావు. అఖిల్ని ఆస్తిని కొట్టేయాలని పెద్ద ప్లాన్తోనే వచ్చావు. నువ్వు నర్సింగ్ కి ట్రైనింగ్ తీసుకున్నావా? రేక ఇలా పరాయి మగాళ్ళని బొళ్ళో వేసుకోవటానికి ట్రైనింగ్ తీసుకున్నావా? స్టాప్ ఇట్ హారిక. అసలేమనుకుంటున్నావు నా గురించి? అంత చీప్ గా కనిపిస్తున్నానా? నువ్వు అఖిల్ కి వైఫ్ కాకముందే నేను అఖిల్ మరదల్ని. ఆ? తనపై నాకు ఆశ ఉండుంటే నువ్వు ఇంటికి వచ్చుండేదానివే కాదు. మళ్ళీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఏంటే, నాకే వేలు చూపిస్తావా? నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వెంత, నీ బతికెంత? ఆఫ్టర్ ఆల్ నర్సువి, నన్నే బెదిరిస్తావా? ఏయ్ హారిక, భలే కొట్టావే. గొడవ ఇంకా పెద్దది కావాలి. మళ్ళీ కొట్టు. ఇద్దరు కొట్టుకు చావండి.
ఇంకొకసారి ఈ రూమ్ వైపు గాని అఖిల్ వైపు గాని వచ్చావంటే చంపేస్తాను. గెట్ అవుట్. అరే నందిని, మనిషివేనా నువ్వు? ఆడదానివేనా? సాటి ఆడపిల్లను కొడతావా? రాక్షసి, నాకే గనక కాళ్ళుండుంటే లేచి నీ చేతులు విరగొట్టేవాణ్ణి. ఛీ! నందిని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నందిని? నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. ఏం జరిగిందో చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు నందిని. ప్లీజ్ నన్నేం అడగండి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. సారీ నందిని, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమైంది అఖిల్? నందిని ఎందుకు ఏడుస్తుంది? వెళ్ళిపోతాను అంటుంది. ఏం జరిగింది? నందినిని హారిక అనకూడని మాటలన్నీ అనింది వదినా. నందిని చెంప మీద కొట్టి గెట్అవుట్ అని హర్ట్ చేసింది. హారిక తరపున నేను సారీ చెప్తున్నాను నందిని. నీ తప్పేమీ లేనప్పుడు నువ్వెందుకు వెళ్ళాలి? తన మాటలేం పట్టించుకోకు. హారిక! హారిక! నందినిని కొట్టావా? అడుగుతున్నది నిన్నే. నందినిని కొట్టావా? కొట్టాను. అయితే ఏంటి? మర్యాదగా సారీ చెప్పు. పని మనుషులకు సారీ చెప్పే అలవాటు నాకు లేదు. ఎవరు పని మనిషి? నందిని నా చెల్లెలు. అయితే ఏంటి? తను అఖిల్కి సర్వీస్ చేయటానికి నర్స్ కాని కదా వచ్చింది, డబ్బుల కోసమే కదా వచ్చింది. నందిని డబ్బుల కోసం వచ్చిందని నీకెవరు చెప్పారు? డబ్బుల కోసం కాకపోతే అఖిల్ కోసం ఏంటి ప్లాన్ చేసినా మీకే ప్లాన్ ఏంటో తెలీదా? సిల్లిగా ఉందక్క. ఓ పక్కన నన్ను నీ చెల్లి అంటూనే ఇంకో పక్క తెలివిగా నీ సొంత చెల్లిని రంగంలోకి దింపుతావా? సూపర్ అక్క. నువ్వు సైలెంట్ గా ఉంటే అమాయకురాలివని అనుకున్నాను. ఇంత పెద్ద ప్లాన్ చేస్తావనుకోలేదు. నేను అఖిల్ని నిర్లక్ష్యం చేస్తున్నానని నీ సొంత చెల్లెల్లే ఇంటికి రప్పించి అఖిల్ని బళ్ళో వేసుకోమని చెప్పి అఖిల్ని ఈ ఆస్తిలో బాటాని కొట్టిద్దామనుకున్నావా? హారిక, నోర్మోయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను వాగడమేంటి అఖిల్? మీ పెద్దదినే స్వయంగా ఒప్పుకుంది కదా నీకోసమే నందినిని పిలిపించాను అని. విషయం నాకు అర్థమైంది, నీకింకా అర్థం కాలేదా అఖిల్? ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ పెద్ద కిలాడీల్లా ఉన్నారు. మగవాళ్ళకి వల వేసి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారన్నమాట.
ఏంటే తను తోడుకోడలను కూడా చూడకుండా హారికను అలా కొట్టేశా? లేవే లే. నువ్వేమైనా అత్తం అనుకుంటున్నావా? దాన్ని కొట్టి చంపేస్తావా? దాన్ని కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. నా కాళ్ళు నుంటే అదే పని చేసేవాణ్ణి. నన్నే కొడతావా? దేవత లాంటి పావని అక్క మీద నీచమైన నిందలు వేస్తావా? నరికేస్తాను. ఈ నందిని ఎందుకొచ్చిందో అక్కే ఒప్పుకుంది కదా. నోర్మోయ్. అఖిల్ కోసమే నందిని వచ్చింది అని చెబితే ఆస్తి కోసం అఖిల్ని సొంతం చేసుకోవడానికి వచ్చింది అని అసహ్యంగా అర్థం చేసుకున్నావు. నందిని అఖిల్ కోసం వచ్చింది అంటే అఖిల్కి సేవలు చేయడానికి వచ్చింది అని అర్థం. అఖిల్ని నడిపించడానికి వచ్చింది అని అర్థం. ఒక రకంగా ఫిజియోథెరపిస్ట్గా నందిని ఎక్స్పీరియన్స్ అఖిల్కి హెల్ప్ అవుతుంది అని పావని అక్క అక్కడి నుంచి నందినిని పిలిపించింది. అంతే తప్ప అఖిల్ని ఆస్తిని సొంతం చేసుకోవడానికి నందిని రాలేదు. పావని అక్క పిలిపించలేదు. కానీ ఈ నందిని అఖిల్తో క్లోజ్ గా ఉండటం నేను చూశాను. వీళ్ళ మధ్య ఏ రిలేషన్ లేకపోతే ఎందుకు అలా ఉంటారు? అవునే, అందుకే హారికకి కోపం వచ్చింది, నందినిని కొట్టింది. అది తప్ప? అది ఒప్పుకొని మీరు హారికని సమర్థించారు అంటే పెద్దవాళ్ళని కూడా చూడను. చెంప పగిలిపోతుంది. వయసుకే ఇది పెద్దదనా, కానీ అన్ని చిల్లర బుద్ధులే. ఆ చిల్లర బుద్ధుల్నే హారికకు నేర్పించింది. నాకు ఎవ్వరూ ఏమీ నేర్పించలేదు. మీవే చీప్ బుద్ధులు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఇంకా మంచి వాళ్ళమని బుక్కాయిస్తున్నారు. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ చంప పగులుతుంది. మర్యాదగా పావని అక్క కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నందినికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు అఖిల్. నాకు ముందే తెలుసు. నన్ను ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో నుంచి పంపించేద్దామా, ఇదిగో ఈ నందినిని పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నావు కదా. నీకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. దాన్ని కొట్టి చంపే వదినా. కావాలంటే కేసుని నా మీద వేసుకుని జైలుకి వెళ్తాను. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. మీ అందర్నీ జైలుకి పంపించకపోతే నా పేరు హారికనే కాదు. నన్నే కొడతారా, గెట్అవుట్ అంటారా? చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. మా ఇంటికి వెళ్ళి నేనంటే ఏంటో చూపిస్తా మీ అందరికి. ఎవరిని వదిలిపెట్టను. అందరూ అందరూ అనుభవిస్తారు. పేటెన్సీ. హారిక, ఏమైంది? బ్యాగ్తో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మా పుట్టింటికి. ఎందుకు? మీ ఆవిడ నన్ను కొట్టింది బావగారు. మీ తమ్ముడు నన్ను గెట్అవుట్ అన్నాడు. ఇంత జరిగాక నేనెందుకు ఇంకా ఇంట్లో ఉంటాను? ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. 1 minute హారిక. దాన్ని ఆపకన్నయ్య, వెళ్ళని. అది నాకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? నిజం మాట్లాడుతున్నాడు బావగారు. మీ సొంత మరదలు నందిని వచ్చింది కదా, ఇంకా ఈ మరదలు మీ తమ్ముడికి అక్కర్లేదు. నాకు విడాకులిచ్చి
వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంట. స్టాప్ ఇట్ హారిక. నోటికొచ్చింది మాట్లాడుకో. నోటికొచ్చింది కాదు, నేను కళ్ళారా చూసింది, చెవులారా విన్నదే చెప్తున్నాను.